హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ మర్చిపోదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలోకి వస్తాయి. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ మార్చిని కొంచెం పక్కన పెడితే, ఎందుకంటే మార్చి ఎగ్జామ్స్ అవి నడుస్తుంటాయి, కొంచెం బిజీగా ఉంటుంది. సో ఈ మార్చిని పక్కన పెడితే ఏప్రిల్, మే, దీస్ 2 months ఆర్ వెరీ బిగ్గెస్ట్ 2 months ఫర్ టాలీవుడ్ మూవీ రిలీజెస్. ఎలాగైతే సంక్రాంతి అప్పుడు మూవీస్ రిలీజ్ చేయడానికి పోటీ పడతాయో, మన మూవీ మేకర్స్ పోటీ పడతారో, సేమ్ అదేవిధంగా ఈ సమ్మర్లో కూడా, ఎందుకంటే సమ్మర్ కూడా మంచి సీజన్ మూవీ ఆడియన్స్కి. అండ్ ఎగ్జామ్స్ అయిపోయింటాయి, పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ కంపల్సరీగా థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలనుకుంటారు సమ్మర్లో. సో కాబట్టి ఈ సమ్మర్లో మూవీస్ రిలీజ్ చేయడానికి చాలా ప్లాన్ చేసుకుంటారు మెయిన్. సో అదేవిధంగా ఈ సమ్మర్, ఈ 2025 సమ్మర్ ఏప్రిల్, మేలో కూడా చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు అండ్ చిన్న సినిమాలు, మంచి సినిమాలు, ఇలా చాలా సినిమాలు రెడీగా క్యూలో ఉన్నాయి సమ్మర్లో రిలీజ్ కావడానికి ఈ 2 monthsలో. సో ఈ మూవీస్లో మెయిన్గా మనం చెప్పుకునేది ఏంటంటే, ఇదే సమ్మర్లో మన మెగాస్టార్ చిరంజీవి గారిది అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది 2 సినిమాలు రావడం అనేది మనకి ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవాలి. అండ్ అనుకున్న డేట్ ప్రకారం సమ్మర్ స్టార్టింగ్లోనే ఫస్ట్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల ద్వారా బోని చేస్తారు అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ కొంచెం లేట్ కావడం వల్ల ఇంకా ఒక 10% షూటింగ్ రిమైనింగ్ ఉంది అని చెప్తున్నారు. సో అది రాజస్థాన్లో షూట్ చేయాల్సి ఉంది. సో పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. సో తెలుసు కదా మన పవన్ ఎంత బిజీగా ఉన్నాడు, ఓ పక్క రాజకీయంలో, ఇటు ఇక్కడ. సో కాబట్టి కొంచెం లేట్ అయింది. సో మేబీ పోస్ట్పోన్ కావచ్చు అంటున్నారు హరిహర వీరమల్లు. సో హరిహర వీరమల్లు పోస్ట్పోన్ అయితే ప్రాబ్లం ఏంటి అండ్ అడ్వాంటేజ్, ఎవరికి అడ్వాంటేజ్ అనేది కొంచెం, ఎప్పుడైతే మార్చ్ 28 హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందనుకో, ఆల్మోస్ట్ అన్ని సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఒక 2 weeks అయితే దాని గురించి ఇంకా ఆలోచించే ప్రశ్నే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఇప్పుడు మన పవన్ అనుకునే రేంజ్ వల్ల 2 weeks మాత్రం వేరే ఏ సినిమా, చిన్న సినిమా ఆడే పరిస్థితి లేదు. థియేటర్స్లో మొత్తం మన పవర్ స్టార్ హడావిడే ఉంటుంది. కాబట్టి మార్చ్ 28 హరిహర వీరమల్లని ఫస్ట్ నుంచి డేట్ చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అది అనుమానమే, మ్యాక్సిమం 90% ఆ డేట్ ఉండకపోవచ్చు. కానీ మార్చ్ 28 పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది కదా అని కొన్ని సినిమాలు అయితే ఆ డేట్ తగ్గాయి. ఆ డేట్లో రిలీజ్ చేస్తున్న సాహసమే చేయలేవు. కంపల్సరీగా ఒక 2 weeks తర్వాతే మళ్ళీ ట్రై చేసుకోవాలి. కానీ ఇప్పుడు సడన్గా హరిహర వీరమల్లు మేబీ మార్చ్ 28 రాదు అని ఇంకా మన అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు, బట్ వస్తుంది. ఎందుకంటే అది టాలీవుడ్, మన ఫిల్మ్ నగర్ నుంచి ఉండే ఇన్ఫర్మేషన్. సో లేదు అంటే కొన్ని సినిమాలు అయితే పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ సినిమా కదా అని కొన్ని సినిమాలు ధైర్యం చేయక తగ్గిపోయినాయి మార్చ్ 28 డేట్కి. కానీ ఆ మార్చ్ 28కి రావడానికి కొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే హరిహర వీరమల్లు లేదో వెంటనే ఈ సినిమాల్లో ఫస్ట్ మూవీ మన నితిన్ రాబిన్ హుడ్ మూవీ. ఇది ఎప్పుడో రావాల్సిన, క్రీస్తుపూర్వం రావాల్సిన సినిమా, డిసెంబర్లో రావాల్సిన సినిమా. అండ్ ఆ డిసెంబర్లో గేమ్ చేంజర్ ఉంటుందేమో ఆ టైంలో, క్రిస్మస్ టైంలో అని అప్పుడు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ పోస్ట్పోన్ అలానే వచ్చేసింది. సో ఇప్పుడు కూడా మార్చ్ 28 ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమా ఉంటే మాత్రం నితిన్ కంపల్సరీగా పోస్ట్పోన్ చేసుకుంటాడు. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు నితిన్ పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్. ఈవెన్ ఆ రోజు రాబిన్ హుడ్ సినిమా అండ్ హరిహర వీరమల్లు ఉన్న నితిన్ ఫస్ట్ హరిహర వీరమల్లు సినిమాకి వెళ్తాడు. సో కాబట్టి నితిన్ కంపల్సరీగా పోస్ట్పోన్ చేస్తే తప్పదు. కానీ ఇప్పుడు లేదు అంటే మూవీ ఫస్ట్ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ యాక్టింగ్తో శ్రీలీల. సో కొంచెం దాని మీద కొంచెం ఎక్స్ప్రెషన్ ఉన్నాయి ఆ మూవీ మీద. వెంకీ కుడుమల డైరెక్టర్. నెక్స్ట్ అదేవిధంగా మ్యాడ్ ఎంత ప్రభంజనం సృష్టించిందో యూత్లో అది తెలియదు కాదు మనకి. సో ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ కూడా చాలా బాగుంది, ప్రామిసింగ్ ఉంది, కామెడీగా ఉంది, హిలోరియస్గా ఉంది. సో కంపల్సరీగా ఈ మూవీకి ఉండే ఆడియన్స్ ఈ మూవీకి ఉంటారు కాబట్టి కంపల్సరీగా మ్యాడ్ స్క్వేర్ ఇది కూడా కొంచెం ప్లస్ అవుతుంది ఈ మూవీకి, పవన్ కళ్యాణ్ సినిమా అయితే. అండ్ ఈ 2 మూవీస్తో పాటు, తెలుగు మూవీస్తో పాటు 2
అదర్ లాంగ్వేజ్ మూవీస్, ఒకటి తమిళ్ వీరధీర సూరన్ మన విక్రమ్ నటించాడు. అండ్ ఇంకోటి మలయాళం నుంచి ఎంపురాన్, మోహన్ లాల్ అండ్ పృథ్వీరాజ్ కాంబినేషన్లో వచ్చాయి. 2 మూవీస్ కూడా అదే రోజు రిలీజ్ అవ్వచ్చు ఫ్రీగా. సో ఒక్క హరిహర వీరమల్లు లేకపోతే 4 మూవీస్ అయితే ముందు వాటి బెర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాయి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే చిన్న సమస్య ఏంటంటే, అండ్ కోర్స్ మన విశ్వంభర, మన మెగాస్టార్ చిరంజీవి అండ్ వశిష్ఠ బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్లో వచ్చిన మూవీ. అండ్ ఫస్ట్ దీన్ని సంక్రాంతికి అనుకున్నారు భయ్య, బట్ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఉండడం వల్ల, గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లాక్ కావడం వల్ల కంపల్సరీగా రామ్ చరణ్ కోసం చిరంజీవి గారు పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం ఆ డేట్ని సంక్రాంతిని కొంచెం త్యాగం చేశాడు. త్యాగమనే చెప్పాలి. సంక్రాంతికి సినిమా లేకుండా చేసుకోవడం, సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే ఒక రకమైన సాక్రిఫైస్. ఎందుకంటే సంక్రాంతికి మూవీ వచ్చినంత రీచ్ ఇంకా ఏ సీజన్లో రాదు. అఫ్కోర్స్ దాని తర్వాత సమ్మర్. సో ఇప్పుడు సరే సంక్రాంతి అయిపోయింది కదా, సమ్మర్కి May 9th ఈ డేట్ని లాక్ చేసుకున్నాడు చిరంజీవి విశ్వంభర రిలీజ్కి. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే హరిహర వీరమల్లు మేకర్స్ కూడా, ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కూడా ఈ March 28 పోస్ట్ పోన్ చేసి దీన్ని May 9th ప్లాన్ చేస్తున్నారనే ఒక చిన్న సమాచారం. సో అప్పుడు చాలా ప్రాబ్లం పవన్ కళ్యాణ్ చిరంజీవి మధ్య, రిలీజ్ మధ్య వస్తుంది. సో ఆల్రెడీ ఒకసారి రామ్ చరణ్ కోసం సాక్రిఫైస్ చేసి చిరంజీవి ఇప్పుడు కూడా మళ్ళీ హరిహర వీరమల్లు కోసం చిన్న సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది May 9th. కానీ May 9th అనేది మన బాస్కి అయితే ఒక లక్కీ డేట్. ఇదే May 9th అప్పుడు జగదేక వేడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ ఈ సినిమాలు రిలీజ్ అయినాయి. అండ్ విశ్వంభర ఇట్స్ ఎ వెరైటీ మూవీ, సోషో ఫ్యాంటసీ అండ్ గ్రాఫిక్స్. అండ్ సమ్మర్లో చిన్నపిల్లలు ఫ్యామిలీస్ అయితే కంపల్సరీగా థియేటర్లకు వచ్చి మరీ చూసిపోతారు సినిమాని. సో కాబట్టి కొంచెం దీని మీద కూడా మనకు హోప్స్ ఉన్నాయి. సో కాబట్టి May 9th కంపల్సరీగా చిరంజీవి సాక్రిఫైస్ చేస్తాడా హరిహర? May 9th ఒకవేళ మేకర్స్ అనౌన్స్ చేస్తే మేము కూడా మేలో వస్తామని, సో అప్పుడు కంపల్సరీగా దేర్ ఈజ్ సమ్ బిట్వీన్ సాక్రిఫైస్ బిట్వీన్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్. కానీ హరిహర వీరమల్లు చాలా రోజుల నుంచి అలా జరుగుతూ వస్తుంది కాబట్టి సో కంపల్సరీగా చిరంజీవి గారే కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది మూవీ. ఎనీవే ఏదైనా సరే 2 సినిమాలు సమ్మర్లో రావడం అనేది మనకి బెస్ట్ థింగ్. అండ్ మనమైతే మెగా ఫ్యామిలీ ద్వారా ఈ సమ్మర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ హరిహర వీరమల్లు అండ్ విశ్వంభర May 9th అంటే మే మొత్తం ఉంది. ఇంకా మేబీ ఒక 1 week తర్వాత అయినా రిలీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది చిరంజీవి గారు. సో ఎనీవే సమ్మర్లో ఈ 2 సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 2 సినిమాలతో పాటు ఇంకా ఒక చిన్న పెద్ద మంచి సినిమాలు మొత్తం కలిపి ఒక 10 మూవీస్ మనం ఈ సమ్మర్ 2 monthsలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బీ రెడీ టు ఎంజాయ్ ద మూవీ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ, బాయ్.